ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కూడా ఇటు కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్ వినతి మేరకు కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఒక్కరినే జడ్జి విచారణ చేశారు. ఇటు కేసీఆర్ ఆరోగ్యం బాగోలేనందున బహిరంగ విచారణ వద్దు అంటూ కూడా ఇటు అధికారులను కేసీఆర్ కోరినట్టుగా సమాచారం. ఇటు కేసీఆర్ వినతితో మీడియాను బయటకు పంపించి కేవలం కేసీఆర్ ఒక్కరే విచారణకు హాజరయ్యారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. ఇప్పటికే 300 పేజీలతో ఇటు కమిషన్ కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా కాళేశ్వరం కమిషన్ లో ఎవరెవరు ఉన్నారో ఇంజనీర్లు కానివ్వచ్చు, గత ప్రభుత్వంలో సంబంధించి ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి కూడా ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా ఇటు కమిషన్ ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తూ వచ్చింది. ఇటు మొన్నటి వరకు కూడా హరీష్ రావుని ప్రశ్నించింది. ఇప్పుడు చివరిగా కేసీఆర్ ని కూడా కమిషన్ ప్రశ్నించింది. ఇవాల్టితో ఇప్పుడు ఆయన విచారణ కూడా ముగిసింది. సో కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ ముగిసిన అనంతరం కూడా ఇటు ఎలాంటి నివేదికని సమర్పించబోతున్నారు, అలాగే ఇటు కమిషన్ కేసీఆర్ కు ఎటువంటి ప్రశ్నలు సంధించింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇటు సుమారు 50 నిమిషాల పాటు కూడా కేసీఆర్ విచారణ అయితే కొనసాగింది. ఇటు కేసీఆర్ వినతి మేరకు ఇటు కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఒక్కరినే జడ్జి విచారణ చేశారు. ఇప్పటి వరకు కమిషన్ విచారించిన వారిలో 114 మందిని కూడా ఇప్పటి వరకు కూడా కమిషన్ ప్రశ్నించింది. ఇటు కేసీఆర్ తో కలిపి ఇప్పటి వరకు 115వ వ్యక్తిగా కూడా కేసీఆర్ ఉన్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు. మొత్తానికి కేసీఆర్ కమిషన్ విచారణ అయితే ఇప్పటి వరకు ముగిసిందని చెప్పుకోవాలి. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు మొత్తానికి కేసీఆర్ విచారణ అయితే ఇటు దాదాపు 50 నిమిషాల పాటు సాగింది. సో మొత్తానికి ముగిసింది. సో ఓవరాల్ గా ఇటు కమిషన్ కేసీఆర్ కి ఎటువంటి ప్రశ్నలు సంధించింది, ఆయన అన్నిటికీ సమాధానం చెప్పారనుకోవచ్చా? అంటే క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో చాలా ప్రశ్నలు సంధించింది. 50 నిమిషాల పాటు పీసీ ఘోష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేవలం ముగ్గురు మాత్రమే విచారణలో ఉన్నారు. కేసీఆర్ కూడా విచారణ ముగిసిన అనంతరం ఇప్పుడు కిందికి దిగాడు. కొద్ది సెకండ్లలో తను తెలంగాణ భవన్కు వెళ్తాడా, లేదంటే నందినగర్లో తన ఇంటికి వెళ్తాడా, లేదంటే ఫామ్ హౌస్కి వెళ్తాడా అనేది చూడాల్సింది. ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడ బయట ఉండి చుట్టుపక్కల కార్యకర్తలంతా కూడా కేసీఆర్ అంటూ గమనిస్తున్నారు. కేసీఆర్ కూడా కిందకు దిగి తన వాహనంలో ఇంటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మరి ఫామ్ హౌస్కి వెళ్తాడా, లేదంటే ఈ కమిషన్ విచారణకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి విషయాలు వెల్లడిస్తాడనేది కూడా చూడాలి. కానీ ఆల్రెడీ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ మాత్రము తాను మీడియా ముందుకు వస్తానని చెప్పి లైవ్ లింక్ అయితే వాళ్ళు పెట్టారు. కాసేపట్లో విచారణ ముగిసిన అనంతరం కాళేశ్వరం విచారణ సంబంధించి లోపల అంటే కేసీఆర్ ఏం మాట్లాడారన్న విషయాలపైన కూడా తాను మీడియాకు అన్ని విషయాలు వెల్లడిస్తానని చెప్పారు. కానీ 50 నిమిషాల పాటు సుదీర్ఘ విచారణ కొనసాగినట్టుగా తెలుస్తుంది. కానీ కేసీఆర్ తన ఆరోగ్యం బాగలేదని కేవలం తాను ఒక్కడనే విచారణకు హాజరవుతాను, తనతో పాటు వచ్చిన 8-9 మందిని కూడా వాళ్ళందరినీ కూడా లోపలికి రావడానికి నిరాకరించారు. కానీ మొదట మాత్రం బహిరంగ విచారణకు తాను అంటే అంగీకరించారు. బహిరంగ విచారణ సాగుతుందని చెప్పి అందరూ భావించారు. అంటే 19 మంది మీడియా వాళ్ళు, అధికారులు మరో 10 మంది, ఓవరాల్గా 20-25 మందికి పైగా లోపల కూర్చున్నారు. కానీ వాళ్ళందరి ముందు తన విచారణకు హాజరు కాలేనని చెప్పి పీసీ ఘోష్కి రిక్వెస్ట్ చేసిన క్రమంలో ఒక్కరే కేసీఆర్తో పాటు అలాగే కమిషన్ కార్యదర్శి మురళీధర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం విచారణకు అయ్యారు. మన విజువల్స్లో చూడవచ్చు. కేటీఆర్ కాన్వాయ్ బయటకు వస్తుంది. విచారణ అనంతరం తను వెళ్ళిపోతున్న విజువల్స్ చూడవచ్చు. భారీ ఎత్తున ఇక్కడ కార్యకర్తలు అంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రస్తుతం అయితే ఇక్కడ హంగామా సృష్టిస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే కేసీఆర్ విచారణకు వచ్చి వెళ్తున్న సందర్భంలో కూడా వాళ్ళంతా జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కేసీఆర్ కాన్వాయ్ కొద్ది సెకండ్లలో బయటకు వచ్చే దృశ్యాలు అంటే బీఆర్కే భవన్ నుంచి బయటకు వచ్చి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నందినగర్లోని నివాసంకు వెళ్తారా, లేదంటే తెలంగాణ భవన్కు వెళ్తారా అన్న ఇన్ఫర్మేషన్ మాత్రము ఇప్పటికైతే బయటకు చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ కాన్వాయ్ వెళ్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. కేసీఆర్ కాన్వాయ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ బీఆర్కే భవన్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే దాదాపుగా 115వ వ్యక్తిగా కేసీఆర్ విచారణ ముందు హాజరయ్యారు. ఇందులో 109 మంది అధికారులు అంటే ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లు పాల్గొన్నారు. 2 మాజీ మంత్రులు 111, అలాగే మరో 3 ఈ కాళేశ్వరానికి సంబంధించిన అందులో నిపుణులు వాళ్ళు కూడా పాల్గొన్నారు. మొత్తం 115వ వ్యక్తిగా దాదాపుగా ఇప్పటికే 4 నెలల కాలానికి పైగా విచారణ కొనసాగుతుంది. ఇవాళ క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యారు. ఎందుకంటే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంది, అంటే ముఖ్యమంత్రి సొంత నిర్ణయం తీసుకున్నారా లేదంటే ఇంజనీర్లు చెప్పిన తర్వాత నిపుణుల కమిటీ సూచనల తర్వాతనే మేడిగడ్డలో నిర్మాణం చేపట్టారా? సో ఇది ప్రాథమికంగా మొదట విచారించింది. తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయం కూడా ఎప్పటికప్పుడు 30,000 కోట్ల నుంచి 60,000, 90 లక్ష 30 దాకా 1,30,000 కోట్ల దాకా ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెరిగింది. కానీ 3 సంవత్సరాలలోపు ప్రాజెక్టును నిర్మించారు. కానీ 10 ఏళ్ల పాటు అంటే 10 ఏళ్ళు టైం పడుతుందని చెప్పి చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు అందులో ఫ్లో అంటే గోదావరి ఎక్కడి నుంచో వస్తుంది, అక్కడి నుంచి ఆ ఫ్లోను తట్టుకునే నిర్మాణానికి సంబంధించి 10 ఏళ్ల పాటు నిర్మాణం సాగుతున్న ప్రాజెక్టు గట్టిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి చాలామంది చెప్పారు. కానీ 3 ఏళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన దానిపైన కూడా కేసీఆర్ని కమిషన్ ప్రశ్నలు అడిగింది. ఎందుకంటే గతంలోనే చాలామంది ఇంజనీర్లు పగుళ్ళు ఎందుకు వచ్చాయి, సీపేజ్ ప్రాబ్లం కావచ్చు, అలాగే వాటర్ బాడీలో నిర్మాణాలు చేపట్టేటప్పుడు పిల్లర్ల పరిస్థితి ఏంటి, పిల్లర్లకు అంటే లోపల నిర్మాణం గట్టిగా బలంగా ఉండడం కోసం వాళ్ళు నిర్మాణంలో చేపట్టిన సిమెంటు, ఇసుక, మిగతా కాంక్రీటు వాటికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి కూడా మొత్తం అంటే ఈ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగిందా, గతంలో ఒకసారి పంప్ హౌజులు కూడా నీట మునిగిన సందర్భంలో అప్పుడు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, ప్రైమరీగా ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఎస్సీలు కానీ నీటిపారుదల శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శులు, సీఎంఓ నుంచి అధికారులు కూడా చాలామంది వెళ్ళి చూసి వచ్చారు. అప్పుడు పరిస్థితి ఏంటి, తదుపరి భారీ వర్షాలు వచ్చిన క్రమంలో ఒకసారి పూర్తిగా పంప్ హౌజులు మునిగిపోయాయి. అప్పుడు ప్రాజెక్టు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని చెప్పి వార్తలు కూడా బయటకు వచ్చాయి. కానీ తదుపరి అంటే ఎలక్షన్స్ వస్తున్న ముందు 6 నెలల ముందు పూర్తిగా నగేష్, అంటే ఇప్పుడు దాదాపు కేసీఆర్ విచారణ అయితే 50 నిమిషాల పాటు సాగింది కాబట్టి సో ఇక్కడితో ఈ విచారణ కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. ఒకవేళ కంప్లీట్ అవుతే ఇటు గవర్నమెంట్కి ఎలాంటి నివేదిక సమర్పిస్తారనుకోవచ్చు? అంటే ఇప్పుడు కంప్లీట్ అయిందా లేదా అనేది మాత్రం పీసీ ఘోష్ చెప్పిన తర్వాతనే నిర్ధారించాల్సి ఉంటుంది. అందుకని కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ఆన్సర్స్ వెల్లడించారు, వాటికి సంబంధించి సమాధానాలు కూడా మళ్ళీ రాబట్టాలంటే గతంలో పనిచేసిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్లు ఎస్సీలు కానీ, డిఈలు కానీ, ఏఈలు కానీ ఇందులో కీలకంగా వ్యవహరించిన వాళ్ళ నుంచి కూడా మళ్ళీ క్రాస్ ఎగ్జామిన్ పేరిట అవసరమైతే విచారణకు పిలవచ్చు. ఎందుకంటే కేసీఆర్ చెప్పిన విషయాలను బట్టి అంటే తన ప్రమేయం ప్రాజెక్టుకు సంబంధించి ఐఏఎస్ల ప్రమేయం ఉంటుంది, ఐఏఎస్లో దీన్ని ముఖ్య పాత్ర పోషిస్తారు. అంటే నిర్మాణ వ్యయం, డిపిఆర్కి సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళే చర్యలు తీసుకున్నారు. తన సొంత నిర్ణయం కాదని చెప్పడం ఒకటి. క్యాబినెట్లో చర్చ జరిగింది, క్యాబినెట్ మంత్రుల ఆమోదంతోనే కాళేశ్వరం అంటే విధి విధానాలు రూపొందించాం. తదుపరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు చర్చించిన తర్వాతనే ముందుకెళ్ళామని చెప్పడం. సో వీటన్నిటికి సంబంధించి అవసరమైతే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ని కావచ్చు, అప్పటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ని కావచ్చు, అవసరమైతే మళ్ళీ పిలిచే అవకాశం కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా ఇందులో నీటిపారుదల శాఖకు సంబంధించి ముఖ్య కార్యదర్శులు, అలాగే అప్పటి సిఎస్గా పనిచేసిన చీఫ్ సెక్రటరీలు వాళ్ళను కూడా విచారించడానికి అవకాశం స్కోప్ ఉంటుంది. సో అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకా అవసరమైన సందర్భంలోనే కమిషన్ ఖచ్చితంగా మళ్ళీ విచారణ క్రమాన్ని కొనసాగించే అవకాశం అయితే కొంత కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం 2-3 సార్లు కూడా ఎప్పటికప్పుడు టైంను పెంచుతూ వస్తుంది. పెంచుతున్న క్రమంలోనే కాళేశ్వరం విచారణ కొనసాగింది. 115వ వ్యక్తిగా ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటెండ్ అయ్యారు. దాదాపు సుదీర్ఘంగా 50 నిమిషాల పాటు 1-to-1 కేవలం పీసీ ఘోష్ వర్సెస్ కేసీఆర్ అంటే ఎదురుగానే ప్రాజెక్టు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, అంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పిన విషయాలు మిగతా సో ఓవరాల్గా అన్ని విషయాల్ని, ఎందుకంటే పగుళ్ళు వచ్చిన సందర్భంలో తదుపరి అంటే మీరు ఎందుకు నిర్మాణాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయారు, ఆ పగుళ్ళని ఎందుకు పూడ్చలేకపోయారు అన్న క్వశ్చన్స్ కూడా రేజ్ చేశాయి. ఎందుకంటే పగుళ్ళు తర్వాత
గవర్నమెంట్ దాదాపుగా ఎలక్షన్ వచ్చే సందర్భంలో 6 నెలల వరకు కూడా ఉంది. ఆ సందర్భాన్ని బట్టి కూడా కొన్ని ప్రశ్నలు కేసీఆర్ని సంధించారు. అలాగే ఎక్కడైతే ఈ పంటలకు నీళ్ళు అందించే విషయంలో పంప్ హౌజులు కంటిన్యూగా పనిచేస్తున్నాయి. అంటే మేడిగడ్డ కావచ్చు, సుందిల్లా, అన్నారం, ఈ పంప్ హౌజుల వాటికి సంబంధించిన పవర్ జనరేషన్ కూడా ఎక్కువనే అవుతుంది. ఎందుకంటే మరి ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం, ఇన్ని లక్షల ఎకరాల పంట పండిన సందర్భంలో ఇక్కడ లాభాలు కూడా ఖచ్చితంగా బేరీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే అందులో వాళ్ళకు రైతులు వాళ్ళు మోటార్లు బిగించుకున్న వాళ్ళు మిగతా సందర్భంలో కరెంటుకు సంబంధించిన ఎట్లా సరి చేయడానికి వాళ్ళు పూనుకున్నారు, సరి చేయడానికి ఉన్న వీళ్ళకు వనరులు ఏంటి, ఎందుకంటే పవర్ జనరేషన్ ఆషామాషిగా దాదాపుగా నెలకి 10,000 కోట్లకు దాదాపుగా అంటే ఒక సంవత్సరానికి 10,000 కోట్లకు పైగానే కరెంటు అవుతుందని చెప్పి ఆ పట్టణం ఒక ఏదో రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగానే చాలా క్వశ్చన్స్ అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చాలామంది నిపుణుల నుంచి చాలా విషయాలు సేకరించిన తర్వాతనే కమిషన్ సుదీర్ఘ విచారణ సాగించిందని చెప్పచ్చు. ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే 240 దాదాపుగా 140 టీఎంసీల నీళ్లు ఆపడం కోసం ప్రాజెక్టు నిర్మాణం అనేది ఎంత పెద్ద మొత్తంలో నిర్మించాలి, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సందర్భంలో వాటికి ఉన్న వెసులుబాటు ఏంది, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించిన ప్రశ్నలు అయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ అయితే నగేష్ ఖచ్చితంగా పరిగణలోకి ఉదయం నుంచి కూడా ఇటు కేసీఆర్ ఎప్పుడైతే ఫామ్ హౌస్ నుంచి విచారణకు హాజరయ్యారో అప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు, నాయకులు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యేలు, ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యేస్ కానివచ్చు, ఎంపీస్, వీళ్ళందరూ కూడా బీఆర్కే భవన్ వద్ద ధర్నా కూడా చేశారు. సో ప్రెసెంట్ విచారణ చేసిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఇప్పుడేం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటి సిచ్యువేషన్ అయితే ఇక్కడికక్కడ కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి బయటకు వెళ్ళిపోయే దృశ్యాలు మనం చూడవచ్చు. కేటీఆర్ మనం కూడా కంటిన్యూ అవుతున్నాం, ఎందుకంటే కేటీఆర్ మళ్ళీ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని, అంటే మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఆల్రెడీ తను ఇప్పటికే చెప్పారు. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్ వెంటనే నడిచి వెళ్తున్న మన దృశ్యాలు మనం చూడవచ్చు. కేటీఆర్ ప్రస్తుతం ఇక్కడ కేటీఆర్ ప్రస్తుతం అంటే తాను వెళ్తూ కొంతమంది మీడియా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో నిర్మాణం వీటికి సంబంధించిన భాగంగానే కేసీఆర్ను విచారణకు పిలిచారనే విషయాన్ని కూడా కొంతమంది మీడియా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే కాళేశ్వరం కమిషన్ చుట్టూ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులందరూ కూడా నేతలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం లంచ్ సమయానికి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని బీఆర్ఎస్కి సంఘీభావంగా నినాదాలు చేయడం వచ్చి సంఘీభావంగా ముందుకెళ్ళడం కావచ్చు. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా మాజీ మంత్రి కేటీఆర్ డైరెక్ట్గా తెలంగాణ భవన్కి వెళ్ళి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత మారే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతమైతే కేటీఆర్ తనతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు, తనతో పాటు ఉన్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ వాళ్ళందరినీ వాళ్ళందరినీ దగ్గరగా మాట్లాడుతూ వెళ్ళిపోయే దృశ్యాలు మనం చూడవచ్చు. కానీ కేటీఆర్ని కలవడానికి చాలామంది ఇక్కడ దిగబడుతున్న దృశ్యాన్ని మనం చూడవచ్చు. కేటీఆర్తో సెల్ఫీ దిగాలని, కేటీఆర్తో షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ అసెంబ్లీ గారికి ప్రాంతాలు కానీ అలాగే ఇంకా కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. కేటీఆర్ని కలవడానికి, కేటీఆర్తో చాలామంది షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అది ప్రయత్నిస్తున్నారు. తోపులాట దృశ్యాలు మనం కూడా చూడవచ్చు. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు కూడా బారికేట్లను తొలగించి, అంటే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు సేఫ్గా. ఎందుకంటే వాళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా కూడా అన్ని రకాలుగా, అంటే కమిషన్ చుట్టువైపు ఉన్న రూట్లన్నీ ఓపెన్ చేసి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తానికైతే కమిషన్ విచారణ అనంతరం కేసీఆర్ అయితే మీడియా ముందు మాట్లాడలేదు. ప్రస్తుతం కేసీఆర్
కార్యకర్తలకు అభివాదం చేస్తూ తెలంగాణ భవన్కు వెళ్ళే దృశ్యాలు మనం చూడొచ్చు. తన వెహికల్లో ఎక్కి తెలంగాణ భవన్కి బయలుదేరే బండిలో కేటీఆర్ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 గంటల ప్రాంతంలో మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా జరిగిన బ్రీఫ్ అంతా కూడా అంటే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ విచారణలో ఏం జరిగింది అంటే కొంత ఇన్పుట్స్ కూడా కేసీఆర్ నుంచి తన నాన్న కేసీఆర్ నుంచి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ విషయాలన్నింటినీ కూడా బయటకు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం అనేది తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి నిర్మాణం చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ తన కాన్వాయ్లో తన తోటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి మిగతా ఎమ్మెల్యేలు కలుసుకొని వెళ్తున్నారు. తెలంగాణ భవన్కి డైరెక్ట్గా చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కమిషన్ విచారణ ఉదయం నుంచి నానా హంగామా నడిచింది. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ చేరుకున్నారు. కేటీఆర్తో పాటు మిగతా అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా తెలంగాణ భవన్కి బయలుదేరి వెళ్తున్నారు. స్నానం చేసే అవకాశం కనిపిస్తుంది. సో జరిగిన పరిణామాలన్నింటినీ అనంతరం కేటీఆర్ విచారణ ఎందుకు పిలిచారు, అక్కడ జరిగిన అంశాలేంటి, వీటికి సంబంధించి ఏం విషయాలు వెళ్తారనేది కూడా ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనం చూసుకోవచ్చు ఇటు మొత్తానికి కేసీఆర్ కాళేశ్వరం విచారణ అయితే ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు కూడా ఇటు కమిషన్ కేసీఆర్ని విచారించింది. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా దాదాపు 113 మందిని అయితే విచారించింది. ఇటు ఒక్కొక్కరుగా కూడా ఇటు విచారించుకుంటూ వచ్చిన కమిషన్ ఇవాళ కేసీఆర్ని అయితే విచారించింది. అయితే ఈ విచారణకి సంబంధించి ఇటు ఏ విధమైన నివేదిక సమర్పిస్తారు, ఇటు కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం కూడా ఇటు బీఆర్కే భవన్ వద్ద ఇటు కేటీఆర్కి సంబంధించి కానివచ్చు, కేసీఆర్కి సంబంధించి కానివచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలంతా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు కేసీఆర్ విచారణతో అయితే కమిషన్ ఎంక్వైరీ పూర్తయినట్లుగా కూడా తెలుస్తోంది.